2 రోజుల నుంచి మనం చూస్తున్న టాస్క్ ఏదైతే ఉందో కష్టపడి ఆ టాస్క్ ఈరోజు లాస్ట్ రోజుకి రాబోతుంది. కెప్టెన్సీ కంటెండర్లు కూడా అవ్వబోతున్నారు. కెప్టెన్ కూడా అవ్వబోతారేమో ఈరోజే. అది దానికోసం ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా లోపలికి వస్తున్నారనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మాట్లాడేసుకుందాం మనం. 1 బై 1 మాట్లాడుకుందాం. దానికంటే ముందు మరి చేయాల్సింది ఏంటంటే మన కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చెయ్యండి అయ్యా, చెయ్యండి. ఓ 10,000 సబ్స్క్రైబర్లు అయ్యారనుకోండి, మనం కూడా నోటీస్ అవుతాం అనమాట. అప్పుడు మనకి ఎలిమినేషన్ అప్డేట్లు చెప్పే అర్హత వస్తుంది అనమాట. అప్పుడు దాకా మనకి చెప్పినా కానీ నీకు అంత అర్హత లేదని చాలామంది అంటున్నారు. సో వాళ్ళ కోసమైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఆ అర్హతను మీరు కల్పిస్తారని ఆశిస్తూ, సో ఇప్పటికే హౌస్లో 4 టాస్క్లు అయ్యాయి. ఆ 4 టాస్క్లో 3 టాస్క్లు మాధురి టీం గెలిచింది. మాస్ మాధురి మామూలుగా కాదు. అసలు మాధురి గారు ఎంత పాజిటివ్గా అయ్యారంటే, రమ్య నైట్ ఒక మాట చెప్పుద్ది. అసలు అది చూసిన తర్వాత ఇది మా గేమర్ రా బాబు, ఈ పాలిటిక్స్ చూసిన ఇలాంటివన్నీ జుబ్బి అనిపించింది. ఏమంటది, యాక్చువల్గా మనం నామినేట్ చేద్దాము, మనం 2 టికెట్లు తీసుకొని రమ్య నామినేట్ చేద్దాము, సారీ తనుజ నామినేట్ చేద్దామని చెప్పి రమ్య అంటే, వద్దులేవే అది చేసినా కానీ వెళ్ళదు, సో దాన్ని నామినేట్ చేసే కంటే దాంతోనే ఉంటే బెటరు మనకి అనుకుందంట అని రమ్య చెప్తుంది. ఎవరితోటి, ఆయిషతోటి. అండ్ మాధురి గారు తెలివితేటలు చూడండి. అనవసరంగా ఆ అమ్మాయితోటి గొడవ పడి మనం నెగిటివ్ అయ్యే బదులు మనం ఏదో ఆ అమ్మాయితో ఉంటే మనకి పాజిటివ్ వచ్చింది కదా అని. మాధురి గారికి ఫస్ట్ వీక్ చాలా నెగిటివ్ ఉంది. ఈ వీక్ నిన్న ఎస్పెషల్లీ నిన్న అయితే మరి ఫుల్ ఆన్ పాజిటివ్ ఎపిసోడ్. ఆమెకి ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే మామూలు ఎనర్జెటిక్గా లేదు ఆమె. సో ఇదే బెటర్ కదా, ఎందుకు లేనిపోని గొడవలు వేసుకొని హైలైట్ అవ్వడం కంటే. ఆమెకు ఆల్రెడీ బయట ఒక కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఇక్కడ దానికి క్వైట్ ఆపోజిట్గా ఉందనుకోండి, జనాలు లైక్ చేసే దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయట ఆమెను లైక్ చేయలేదు, అలా లైక్ చేయలేదు ఆమెని. సో కాబట్టి ఇలా లైక్ చేయొచ్చు. అండ్ దట్టు ఈమెకంటే ఏజ్లో చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్సెప్ట్ సంజన గారు తప్పితే. సో వాళ్ళందరితో ఆమె జోవియల్గా ఉన్నారనుకోండి, అది ఆమెకు చాలా ప్లస్ పాయింట్ అది. ఆమె అది అర్థం చేసుకొని తనూజ వాళ్ళతోటి ఉంది. ఇప్పుడు తనూజ కావచ్చు, ధనుజ, దివ్య, కళ్యాణ్, సో అండ్ మాధురి గారు, ఈ నలుగురు ఒక టీమ్గా కనిపిస్తున్నారు ఇప్పటి వరకు అయితే. ఇన్ ఫ్యూచర్ కూడా అదే ఉంటుంది. రితు కూడా యాడ్ అయ్యిందిలే. సో రితు కూడా, ఈ 5గురు ఒక టీమ్గా కనిపిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఈ టీం కొంచెం స్ట్రాంగ్ కూడా అయ్యే తట్టుకుంది. వీళ్ళు ఒక టీమ్గా అంటే ఒక గ్రూప్గా కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ 5గురు. దాంట్లో కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరు కొంచెం స్ట్రాంగ్ యాజ్ పర్ బయట ప్రకారం. అండ్ లోపల వచ్చేసరికి సో మాధురి గారు అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, తనూజ, కళ్యాణ్, ఈ నలుగురు, రితు. సో ఈ 5గురిలో బాగా స్ట్రాంగ్ వచ్చేసరికి కళ్యాణ్, రితు వీళ్ళిద్దరు మంచి స్ట్రాంగ్ ఉంటారు ఫిజికల్గా కూడా గేమ్లు ఆడడానికి. బట్ ఆ కాంబినేషన్ కూడా బాగుందనమాట. గ్రూప్ అయ్యే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 4 టాస్కులు మన మాధురి వాళ్ళు గెలుస్తారు. ఒక టాస్క్ ఒకటా రెండా, సో 2 గెలుస్తారు. మొత్తం 4లో ఆల్రెడీ 3 వాళ్ళు గెలుచున్నారు. సంజన గారి టీం 1 గెలుచుంది. ఇప్పుడు లాస్ట్ టాస్క్ ఏదైతే పూల్ టాస్క్ ఒకటి జరుగుతుంది, ఆ 5th టాస్క్లో సంజన గారి టీమే గెలుచుద్ది. సో మొత్తం సంజన గారి టీం 2 టాస్కులు, 3 టాస్కులు వచ్చేసరికి మాధురి గారి టీం గెలుచుద్ది అనమాట. ఇంతకేదో తప్పు చెప్పుంటే వెరీ సారీ. దాని తర్వాత ఇప్పుడు వచ్చరికి కెప్టెన్సీ కంటెండర్ల దగ్గరికి వచ్చేసరికి తనుజ డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఎందుకంటే తన దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంది, 7,500 రూపీస్. ఎందుకంటే కొట్టేసిన డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి. సో ఆ కొట్టేసిన డబ్బులు, తర్వాత గెలిచిన డబ్బులు, వచ్చిన డబ్బులు, పంచిన డబ్బులు, ఆల్రెడీ మాధురి గారి దగ్గర ఉన్న 6,000 ఏవైతే ఇచ్చారో 6,000 వచ్చి కొన్ని డబ్బులు, సో ఇవన్నీ కలిపి మొత్తంగా అమ్మాయి దగ్గర 7,500 రూపీస్ ఉన్నాయి. సో ఆ అమ్మాయి కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. దాని తర్వాత రితు కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. సో రితు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది పక్కన పెడితే, రితుకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే సీక్రెట్ టాస్క్. సో సంజన గారు కాదు, మాధురి గారి ఫోటో మీద సో యు ఆర్ అరెస్టెడ్ సంథింగ్ అలా రాయాలి. సో అమ్మాయి అది సక్సెస్ఫుల్గా చేస్తుంది అనమాట. అలా చేసినప్పుడు సో ఆటోమేటిక్గా మన రితు చౌదరికి కూడా సో కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది అనమాట. కిల్ అని రాస్తే సో తను కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. అమ్మాయి సక్సెస్ఫుల్గా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఆ లీస్ట్ అమౌంట్ వచ్చిన వాళ్ళు టాస్క్లోంచి అవుట్ అయిపోవాలి. అన్ఫార్చునేట్లీ ఆ లీస్ట్ అమౌంట్ సో సంజన గారి టీంలో ఉన్న ఇద్దరి దగ్గర ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు 2 టాస్క్లే గెలిచారు. దట్టు వాళ్ళ డబ్బులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి, సంజన గారి టీం దగ్గర వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వీళ్ళు కొట్టేశారు కాబట్టి అప్పుడు ఏమైందంటే సో రమ్య, రాము ఇద్దరు ఆ లీస్ట్ ఉంటారు అండ్ అవుట్ ఆఫ్ ద రేసు. మేబీ ఇప్పుడు లోపలికి వచ్చిన అర్జున్ అవ్వచ్చు, అంబట్టి అర్జున్ అండ్ నెక్స్ట్ అమర్దీప్ చౌదరి ఇద్దరు లోపలికి వస్తారు. ఇద్దరికి ఆల్మోస్ట్ లోపల వాళ్ళు చాలా మంది తెలుసు. సో కాబట్టి వాళ్ళిద్దరు లోపలికి ఎలా వస్తారు, ఇంద్రజిత్, కామ్జిత్. మనకి 7th సీజన్లో వాళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్గా ఒక టాస్క్ జరుగుద్ది.
ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఒకటి జరుగుద్ది, మర్డర్ జరిగింది అది ఇదని. శివాజీ అన్న హోటల్ మేనేజర్గా ఉంటారు, మంచి టాస్క్ అది, బాగా చేస్తారు వాళ్ళు దాన్ని రిపోర్టర్స్గా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఫన్ అప్పుడు. సో ఆ రేంజ్లో వీళ్ళిద్దరు వస్తారనమాట, ఆ సేమ్ మంచి కామెడీ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మన రాము అవ్వచ్చు, రమ్య అవ్వచ్చు, వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళని మిడ్ వీక్ కింద ఎలిమినేషన్ చేసి బయటికి తీసుకెళ్తారు అనమాట. అవుట్ ఆఫ్ ద రేస్ వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. మేబీ నాకు తెలిసి రాముని ఎలిమినేట్ చేయాలి అంటే లైక్ హౌస్ మేట్స్ అభిప్రాయంతో రాముని ఎలిమినేట్ చేసి బయటికి పంపిస్తారేమో. సో వీళ్ళు తీసుకెళ్ళిపోతారు బయటికి, ఆల్మోస్ట్ మేబీ 1 hour 2 hours అలా బయట తిప్పి మళ్ళీ లోపలికి తీసుకొస్తారంట. సో లోపలికి తీసుకొచ్చిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకొక ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. సో ఆ ముగ్గురు నేమ్స్ హ్యాస్ ఆఫ్ నో మనకు తెలియదు, ఓకేనా. ఇంకా రావాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే రోజు కూడా మేబీ ఎపిసోడ్ కూడా రన్ అవుతుంది అనుకుంటా, ఫ్రైడే కూడా జరుగుద్ది ఎపిసోడ్. వీళ్ళు వస్తారు, మనోడిని తీసుకొని వెళ్ళిపోతారు, ఓకేనా. ఇంకా రారు నాకు తెలిసి, మనోడిని ఒక్కడే లోపలికి పంపిస్తారేమో. దాని తర్వాత మళ్ళీ సో వాళ్ళు వచ్చి ఆ కెప్టెన్సీ కంటెండర్ లేదా ఆ కెప్టెన్సీ టాస్క్ వాళ్ళే పెడతారనమాట, అమరు అండ్ అర్జున్. సో ఎలా జరుగుతుంది అనమాట ఎపిసోడ్. దీంట్లోకి వచ్చేసరికి హైలైట్ ఏంటంటే ఇంకోటి బయట వైరల్ అవుతున్న క్లిప్ ఒకటి ఏంటంటే, సో తనూజ డబ్బులు కొట్టేయలేదు. సో తనూజకి అందరు క్రెడిట్స్ ఇచ్చేస్తున్నారు, తనూజ అది డబ్బులు కొట్టేసింది. యాక్చువల్గా అది స్టోర్ రూమ్లో ఉన్నప్పుడు డబ్బులు కొట్టేయలేదు, బయట సోఫాలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అక్కడ పెట్టినప్పుడు సుమనన్న కొట్టేస్తాడు అని చెప్పి ఒక క్లిప్ చూపిస్తారు. సో నేను ఎవరైనా కానీ నేనైతే నా వరకు తనూజ డబ్బులు కొట్టేసిందని కాదు మాస్టర్ మైండ్ అని చెప్పింది. అవి పంచుకున్న తరువాత వీళ్ళు సగం డబ్బులు తాపెట్టుకొని సగం గురించి మాత్రమే లెక్క చెప్పి, సో మేము తీసేయలేదు, ఇది దొంగల టాస్క్, ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, దొంగల టాస్క్లో దొంగతనం చేయకుండా ఇంకేం చేస్తారు అన్న లాజిక్ని అమ్మాయి తీసుకొచ్చి చూసారా. దాని తర్వాత సగం డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని సగం డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దాంట్లోంచి కూడా కొన్ని డబ్బులు మనకు వస్తాయని చెప్పి మాట్లాడుకున్నారు కదా తనూజ, దివ్య, సో సుమనన్న, ఎస్పెషల్లీ తనూజ, దివ్య. సో దానికోసం తనూజ, దివ్య మాస్టర్ మైండ్స్ అని చెప్పారు. అండ్ ఒక క్రెడిట్ తనూజకే రాలేదు, సో దివ్యకు కూడా ఆ క్రెడిట్ వచ్చింది. సుమనన్నకి ఆల్రెడీ తెలుసు సుమనన్న కొట్టేశాడు, ఎందుకంటే వాళ్ళే చెప్తారు సుమనన్న కొట్టేశాడు అని. సుమనన్నే చెప్తారు మాధురి గారికి నేనే కొట్టేశానని. సో ఆబ్వియస్లీ సుమనన్నకి వచ్చే క్రెడిట్ సుమనన్నకి వచ్చింది. దాని తర్వాత ఎలా గేమ్ని ముందుకు తీసుకెళ్లారు అనేది దాంట్లో మేజర్ రోల్ చేసింది తనూజ, దివ్య. సో కాబట్టి వీళ్ళిద్దరు హైలైట్ అయ్యారని చెప్పడం అనమాట దాని ఉద్దేశం, ఓకేనా. ఆ క్లిప్పు ఏదో నిన్న దాని తెగ తిప్పుతున్నారు, ఆ క్లిప్పు తాలూకు ఉద్దేశం ఏంటో వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ సో నా అభిప్రాయం అయితే మాత్రం సుమనన్న డబ్బులు కొట్టేస్తారని అందరికీ తెలుసు, ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే సుమనన్నే చెప్తారు కాబట్టి లైవ్లో కూడా. దాని తర్వాత ఎలా గేమ్ నడిపించారు అనేది సో తనూజ, దివ్య మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు నడిపించారు కాబట్టి ఇంత జరిగింది. లేకుంటే ఈ మాత్రం కూడా ఉండేది కాదు, ఆ రిఫ్ట్ అనేది క్రియేట్ అయ్యేది కాదు. అసలే సోది ఎపిసోడ్, దాంట్లో ఏదైనా ఎంటర్టైన్ జరిగింది, కొంచెం ఏదైనా ఒక కాంటెక్స్ట్ రన్ అయింది, ఏదైనా ఒక మాట దాని గురించి టాపిక్ నడిచింది అన్నా కూడా సో వీళ్ళిద్దరు వాళ్ళే. దాని తర్వాతే రితు చౌదరి అవ్వచ్చు, లేకుంటే కళ్యాణ్ అవ్వచ్చు, మాధురి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ హైలైట్ అయింది, రివర్స్ అయింది. సో వీళ్ళు తీసేశారని చెప్పి తనూజ, దివ్య తీసేసేదారని చెప్పి సంజన గారు రియాక్ట్ అయింది కూడా. ఎందుకంటే నేను దొంగతనం చేసినప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యారు కదా, సో మరి వీళ్ళు దొంగతనం చేసినప్పుడు నేను కూడా రియాక్ట్ అయ్యారు కదా చెప్పి ఆమె రియాక్ట్ అవ్వడము. సో ఇవన్నిటికీ కారణం సుమనన్న దొంగతనం చేయడం, దాని తర్వాత వీళ్ళు డిఫరెంట్గా దాన్ని గేమ్ ప్లే చేయడం, అదన్నమాట సంగతి. ఓకే, ఇది మనం చెప్పాలనుకుంది. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ జై హింద్.